పని చేస్తావు. ఏ రోజు నువ్వు రిటైర్డ్ అవుతావో తర్వాత నాకు ఇది కనెక్షన్ పెట్టు. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత నా ఆఫీస్ లోపల వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలి. కరెక్టేనా? సో ఇది నుంచి నేను ఆలోచించేది, ఈ మంత్ ఉంది కదా, ఈ వర్షం ఉంది కదా, డబ్బు బాగుంది కదా, కార్ ఉంది, ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలాగే వెళ్ళినప్పుడు నా లైఫ్లో ఒక ఘటన జరిగింది. నా ఫ్యామిలీలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. అది నా కజిన్ ది ఫాదరు మూడు రోజుల కోసం స్టే చేయడానికి వచ్చారు. సెకండ్ డే వాజ్ 91 years old, చాలా హెల్తీగా ఉన్నారు. సెకండ్ డే నాకు ఈవినింగ్ అరౌండ్ 7:30 నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. డాక్టర్ నన్ను పిలిచాను, అపార్ట్మెంట్లో ఒక డాక్టర్ ఉన్నాడు, పిలిచాను. అతను పిలిస్తే అతను ఏమన్నాడంటే ఏం ప్రాబ్లం లేదు, సేఫ్టీ కోసం ఒక భారీ హాస్పిటల్, సేఫ్టీ కోసం కదా. 7:30 కార్ తీసుకొని 8 o'clock కార్లో తీసుకెళ్ళాను. అపోలోలో అడిగాను ఏమని, ఇలాగ బ్రీతింగ్ ఇష్యూ ఉంది చెప్పాను. ఓపీడీకి తీసుకెళ్ళాను. ఓపీడీలో చెక్ చేసేసి వాపస్ వచ్చి జూనియర్ డాక్టర్ ఏమన్నారంటే, సార్ ప్రాబ్లం ఏం లేదనుకుంటాను, బట్ సేఫ్టీ కోసం మనం ఒక టెస్ట్ చేద్దాం, నైట్లో అడ్మిట్ చేయండి, పొద్దున్నే డిశ్చార్జ్ చేసేద్దాం, టెస్ట్ చేసేసి చేద్దాం, ఎందుకంటే మీరు ఇంటికి వెళ్తారు అక్కడ ఏమని జరుగుతుంది ఎందుకు అన్నది టెస్ట్ చేసేసి పంపిస్తాం. ఓకే అయితే మీరు అడ్మిట్ చేసేయండి, రిసెప్షన్లో డీటెయిల్స్ చేయండి, వాళ్ళు అడ్మిట్ చేసేస్తారు, నైట్ నేను వార్డుకి షిఫ్ట్ చేసేస్తాను. ఓకే అతను ఓపీడీ పడుకున్నాడు, నేను రిసెప్షన్లో అన్ని నోట్ చేశాను. స్మోకింగ్ చేస్తారా, డ్రింకింగ్ చేస్తారా, ఏం మెడిసిన్ చేస్తారు, ముందు ఇది ఇలా చిన్న కంప్లైంట్ వచ్చిందా, పడుకుంటారా కరెక్ట్, ఇదన్నీ డీటెయిల్స్ అడుగుతారు, ఏమేమి మెడిసిన్ చేస్తున్నారు, ఇదన్నీ ఇచ్చాను. లాస్ట్ అన్నాడు, సార్ క్యాష్కి వెళ్ళి కొద్దిగా డిపాజిట్ ఇచ్చేయండి, ఇచ్చేసి ఆ రిసిప్ట్ తీసుకురండి, నేను రిపీట్ చేసేస్తాను. క్యాష్కి వెళ్ళి సార్ నేను రిపీట్ చేయడానికి వచ్చాను, అతను 92 years old, ఈ పేరు, అతను డిపాజిట్ తీసుకోవాలంట, డిపాజిట్ ఇస్తాను, రిసిప్ట్ ఇచ్చాను. అతను ఓపీడీకి ఫోన్ చేసేసి ఇలా చిన్న పేషెంట్ వచ్చింది, ఏం ప్రాబ్లం ఉంది, ఏమేమి, వాళ్ళు అక్కడి నుంచి ఏమో చెప్పారు, రాసుకున్న తర్వాత టోటల్ పెట్టారు, క్యాల్కులేటర్ చేసి టోటల్ పెట్టారు. అతను అన్నాడు, సార్ 3 lakh rupees డిపాజిట్ చేసేది, రేపు డిశ్చార్జ్ అయినప్పుడు మిగిలితే ఇచ్చేస్తాను, ఈ ప్రాబ్లం లేకపోతే రిఫండ్ చేసేస్తాను. నేను అంతే ఈజీగా అన్నాను, సార్ 15,000 rupees ఉంది, ఇది యూజ్ చేసుకోండి, రేపు ఎక్స్ట్రా అవుతే నేనే ఇస్తాను. అలా కాదు, ఫస్ట్ ఇవ్వాలి, ఎక్స్ట్రా ఉంటే వాపస్ ఇస్తాను. నేను సార్ ఫస్ట్ 15,000 ఇస్తాను, ఎక్స్ట్రా అవుతే నేను ఇస్తాను. నేను ఫస్ట్ చెప్పాను కదా పద్ధతి, అది 3 lakh rupees చేయండి, ఎక్స్ట్రా మిగిలితే వాపస్ ఇస్తాను. నేను ఒక పని చేద్దాం సార్, 50,000 rupees ఇస్తాను, ఎక్స్ట్రా అవుతే రేపు పొద్దున్న ఇస్తాను. చాలా రిక్వెస్ట్ చేశాను సార్, తర్వాత సార్ నా దగ్గర డబ్బు లేదు, ఇంట్లో జస్ట్ సేఫ్టీ కోసం చూపించని చెప్పేసి తీసుకొచ్చాను, అడ్మిట్ చేస్తామని నాకు తెలీదు, నా దగ్గర డబ్బు లేదు, 3 లక్షలు 15,000 rupees ఎమర్జెన్సీ పెట్టాను, అది తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేయాలి, నేను చెప్పిన ఏం చేయాలి చెప్పండి. 3 lakhs ఇచ్చేయి, అడ్మిట్ చేద్దాం. ఒక 5 minutes తర్వాత తెలిసిపోయింది, ఇతని దగ్గర రిక్వెస్ట్ చేసే అవ్వదు, ఎందుకంటే ఇతను క్లియర్లీ చెప్పేశాడు, సార్ ఇది నా పాలసీ కాదు, హాస్పిటల్ పాలసీ. హాస్పిటల్ పాలసీ ఏమంటారంటే ఇంత టెస్ట్ చేయాలంటే ఇంత డిపాజిట్ పెట్టాలి. ఇది ఆవులను తెలిసిపోయింది. నేను రిసెప్షన్ సైడ్ వచ్చినప్పుడు జూనియర్ డాక్టర్ వచ్చాడు, ఒకటి వచ్చేసి ఆ పేషెంట్ ఎవరున్నారు, సార్ నేను సార్, ఓకే రండి ఇక్కడ పిలిచాడు. అతను చూడు, ఆ పేషెంట్కి లైట్గా హార్ట్ అటాక్ అయింది, మనం ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, చేయలేకపోతే హార్ట్ అటాక్కి ఛాన్సెస్ ఉంది. ఓకే సార్, అతను నేను చెప్పాను కదా, అప్డేట్ చేశాను, హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చాను, ఇమీడియట్ స్టార్ట్ చేద్దాం. సార్ ఇది కొద్దిగా ఒక చిన్న పని ఉంది, అది ఫినిష్ చేసేస్తే వాడికి షిఫ్ట్ చేయవచ్చు. ఇప్పుడు 3 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, 9:30 నైట్. సో నా ఫ్రెండ్స్కి ఫోన్ చేయడానికి స్టార్ట్ చేశాను, ఎవరి దగ్గర డబ్బు ఉంది అనుకున్నానో వాళ్ళకి ఫోన్ చేయడానికి స్టార్ట్ చేశాను. బాబు ఇలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఎవరెవరో కాదు, క్లోజ్ ఫ్రెండ్స్, రోజు కలుగుతాం. వాళ్ళ దగ్గర ఫస్ట్ ఫోన్ చేసి అతను ఏమంటారంటే, బాబు 3 లక్షలు నా దగ్గర లేదు, 10 days తర్వాత నాకు ఒక బిల్ పాస్ అవుతుంది, అప్పుడు నేను 3 lakhs ఇస్తాను, నో ప్రాబ్లం.
3 lakhs ప్రాబ్లం లేదు, మాత్రం 10 days తర్వాత. ఇంకొక అతను ఫోన్ చేస్తే అతను 3 lakhs నాకు అడిగాడు, 4 days తర్వాత నాకు ఒక డబ్బు ఇవ్వడానికి ఉంది ఎవరు వాళ్ళు ఇస్తున్నారు, ఆ డబ్బులు నాకు మీకు ఇస్తాను. ఇలాగ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి దగ్గర 3 lakhs ఎవరిదో లేదు, అప్పుడు ఆ మూమెంట్లో 3 lakh క్యాష్ ఎవరిదో లేదు. అందరూ ఏం చెప్తున్నారు, ఇవ్వట్లేదు అని చెప్పలేదు, ఇస్తాను మాత్రం 3 days తర్వాత, 4 days తర్వాత, 5 days తర్వాత. నా దగ్గర 3 days 4 days టైం లేదు. అప్పుడు జూనియర్ డాక్టర్ 2 times వచ్చి వెళ్ళిపోయాడు.